హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అవుతున్నాయి చెక్ చేయండి. మరి ఏ బిల్లులు జమ అవుతున్నాయి ఏంటనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పలు బకాయిల చెల్లింపు ప్రక్రియను నూతన ప్రభుత్వం వేగవంతం చేసింది. ఏపీ ఎన్‌జీఓ, ఏపీ జేఏసీ వంటి ఉద్యోగ సంఘాలు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, అలాగే మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి దృష్టికి ఈ సమస్యలను తీసుకెళ్లిన నేపథ్యంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి చెల్లింపులకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం జమవుతున్న బకాయిల వివరాలు చూసుకున్నట్లయితే ప్రభుత్వం తక్షణమే స్పందించి కొన్ని బకాయిలను క్లియర్ చేయడం ప్రారంభించింది. అవేంటంటే ఎర్న్డ్ లీవ్ ఎన్కాష్‌మెంట్ పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు గత 3 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఎర్న్డ్ లీవ్ ఎన్కాష్‌మెంట్ బకాయిల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ముఖ్యంగా 2023, 24 ఆర్థిక సంవత్సరంలో పదవీ విరమణ చేసిన వారి బిల్లులు ఇప్పటికే వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాలో జమ కావడం ప్రారంభమయ్యాయి. జీపీఎఫ్ మరియు ఏపీజీఎల్ఐ పథకాలకు సంబంధించినటువంటి రుణాలు ఫైనల్ పేమెంట్స్ కూడా క్రమం తప్పకుండా చెల్లింపులు జరుగుతున్నాయి. ఈ నెలకు సంబంధించిన చెల్లింపులు కూడా మొదలయ్యాయి. సిపిఎస్ కాంట్రిబ్యూషన్ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ ఇప్పటివరకు ఒక నెల కూడా పెండింగ్‌లో లేకపోవడం గమనార్హం. ఈ చెల్లింపులు ప్రతి నెల సకాలంలో జరుగుతున్నాయి. ఇతర బకాయిల విషయానికొచ్చినట్లయితే ఉద్యోగుల పదవీ విరమణకు సంబంధించి కమ్యుటేషన్ మరియు ఫ్యూనరల్ చార్జెస్ వంటివి కూడా ఎప్పటికప్పుడు క్లియర్ అవుతున్నాయి. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినటువంటి మరికొన్ని పెండింగ్ అంశాలు, ఉద్యోగ సంఘాల డిమాండ్స్ చూసుకున్నట్లయితే చెల్లింపులు ప్రారంభించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూనే ఉద్యోగ సంఘాలు మరికొన్ని కీలకమైన డిమాండ్లను ప్రభుత్వం ముందుంచాయి. ఇందులో మొదటిది గ్రాట్యుటీ బకాయిలు. పదవీ విరమణ చేసిన వారికి చెల్లించాల్సిన గ్రాట్యుటీ మొత్తం కొన్ని నెలలుగా పెండింగ్‌లో ఉందని, వీటిని కూడా వెంటనే విడుదల చేయాలని సంఘాలు కోరాయి. 12 పీఆర్సీ 12 పీఆర్సీ కమిటీ ఏర్పాటు. గత 24 నెలలుగా నియామకానికి నోచుకోని 12వ వేతన సవరణ సంఘం పీఆర్సీ కమిటీని తక్షణమే ఏర్పాటు చేయాలి. మధ్యంతర భృతి ఐఆర్ పీఆర్సీ కమిటీ నివేదిక వచ్చేలోగా ఉద్యోగులకు తక్షణ ఉపశమనంగా మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలి. డీఏ బకాయిలు పెండింగ్‌లో ఉన్న పలు డీఏ, కరువు భత్యం బకాయిలలో కనీసం 2 విడతల డీఏలనైనా వెంటనే మంజూరు చేయాలి. మిగిలిన బకాయిలను దశల వారీగా చెల్లించడానికి ఒక స్పష్టమైన ప్రణాళికను ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బకాయిల చెల్లింపు ప్రారంభం కావటం పట్ల ఉద్యోగ పెన్షనర్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమ ప్రధాన డిమాండ్‌లైనటువంటి పీఆర్సీ, ఐఆర్, డీఏ బకాయిలపై కూడా సానుకూలంగా స్పందించి ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.